హాయ్ గైస్, వెల్కమ్ టు లెఫ్ట్ టైల్స్. ఈరోజు మనం చంద్రశేఖరుడి కథ చెప్పుకుందాం. బేతాళ కథ. ఫ్రెండ్స్, మన కథలు లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. చంద్రశేఖరుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అంతఃపురాన సుఖంగా నిద్రలో ఉండవలసిన నువ్వు ఈ అర్ధరాత్రి వేళ శ్మశానంలో ఇంతగా కష్టపడుతూ ఉండడం చూస్తూ ఉంటే నీది గొప్పతనమని అనుకోవాలో అవివేకమని అనుకోవాలో అర్థం కావటం లేదు. సాధారణ ప్రజల దృష్టిలో చాలా గొప్పగా కనిపించే వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి చాలా అవివేకంగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందుకు ఉదాహరణగా ఒక కవి రాజు గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కౌశాంబి దేశంలో ఒక మారుమూల గ్రామంలో చంద్రశేఖరుడు అనే యువకుడు ఉండేవాడు. ఆ యువకుడు అన్ని శాస్త్రాలన్నింటిలోనూ అధ్యయనం చేసినవాడు కాకపోయినా ఏ విషయం మీదనైనా చక్కగా ఎంతో సులువుగా కవిత్వం చెప్పగలిగేవాడు. చంద్రశేఖరుడు ఒక పేద బ్రాహ్మణుడికి కొడుకు. అతడి కవిత్వం విన్న చాలామంది అతన్ని కౌశాంబి రాజైన విజయభూపతి దగ్గరికి వెళ్ళమని, అక్కడికి వెళ్తే రాజాశ్రయం రాజమర్యాదలు దొరుకుతాయని సలహా ఇచ్చారు. అయితే కౌశాంబి రాజ్యంలో ఒక ఆచారం ఉంది. అదేంటంటే కౌశాంబిలో గల ఏ కళాకారుడైనా సరే మొదట తనకు దగ్గరలో ఉన్న ఏ జమీందారునో ఆశ్రయిస్తాడు. ఆ జమీందారు దివాణంలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆ జమీందారే వాళ్ళని రాజుగారి దగ్గరికి పంపిస్తారు. చంద్రశేఖరుడికి తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఉల్లంఘించి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదు. అందుచేత చంద్రశేఖరుడు తనకు దగ్గరలో ఉన్న చక్రధరపుర జమీందారు వీరవర్ధనుణ్ణి ఆశ్రయించాలి అని అనుకున్నాడు. తండ్రి నిర్ణయించిన ఒక ముహూర్తంలో అక్కడికి బయలుదేరాడు. చంద్రశేఖరుడు వీరవర్ధనుడి భవంతి చేరేసరికి అంతా అక్కడ గగ్గోలుగా ఉంది. ఇది చూసి ఆశ్చర్యపోతూ అక్కడున్న వాళ్ళని సంగతి ఏమిటని చంద్రశేఖరుడు అడిగాడు. వీరవర్ధనుడికి ఏకైక కుమార్తెకు నెల క్రితమే పెళ్ళయింది. భార్యతో సహా ఇంకా అత్తవారింటిలోనే ఉంటున్న కొత్త పెళ్లి కొడుకు ఆ రోజు ఉదయాన తోటలోనే అటూ ఇటూ తిరుగుతూ పాముకాటికి గురై మరణించాడు. అది సంగతి. సరిగ్గా తాను ఇంటి నుంచి బయలుదేరిన ముహూర్తమే ఇక్కడ నూతనవరుని మరణ ముహూర్తమైనందుకు చంద్రశేఖరుడు ఆ ఒక్క క్షణం కూడా అక్కడ ఆశ్చర్యపోయి అక్కడే ఉండాలని అనిపించలేదు. వెనక్కి తిరిగి తన స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. నేను పెట్టిన ముహూర్తం నీకు వచ్చి రాలేదు అంటూ బాధపడ్డ చంద్రశేఖరుడి తండ్రి ఒక వారం గడిచాక సమీరపురం జమీందారు వల్లభరాయుడి దగ్గరికి వెళ్ళటానికి తన స్నేహితుడి చేత ముహూర్తం పెట్టించుకున్నాడు. తీరా చంద్రశేఖరుడు అక్కడికి వెళ్ళేసరికి వల్లభరాయుడికి గత మధ్యాహ్నమే ఏదో తీవ్రమైన అనారోగ్యం చేసిందని, జబ్బు ఏమిటి అన్నది అంతుబట్టక వైద్యులు ఇంకా తికమక పడుతున్నారని తెలిసింది. ఈసారి కూడా తన ప్రయత్నం విఫలమవటంతో చంద్రశేఖరుడు అంతులేని నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. అతడు ఇంటికి తిరుగు ప్రయాణమై దారిలో ఒక కనిపించిన చెరువు దగ్గర నీటి దాహం తీర్చుకొని ఆ చెరువు గట్టున ఒక పెద్ద మర్రి చెట్టు కింద చతికిలబడి కూర్చున్నాడు. అలా కొద్దిసేపు గడిచేసరికి ఆ దారిలోనే వెళ్తున్న మరొక బాటసారి ఆ చెరువు దగ్గర ఆగి దాహం తీర్చుకొని వచ్చాడు. చంద్రశేఖరుడు ఆ బాటసారి రాకని గమనించలేదు. తిరిగి తన దారిని తాను వెళ్ళిపోబోతున్న బాటసారి చంద్రశేఖరుడి ముఖంలోని విచారాన్ని గమనించి అప్రయత్నంగా ఆగి, అయ్యా, తమరెవరో తెలుసుకోవచ్చునా అంటూ సౌమ్యంగా అడిగాడు. ఆ ప్రశ్నతో ఆలోచనలోంచి తేరుకున్న చంద్రశేఖరుడు, తెలుసుకోదగినంత గొప్పవాణ్ణి కాదు, ఒక దురదృష్ట జాతకుణ్ణి అంటూ నిరాశగా జవాబు చెప్పాడు. ఆ జవాబుకి కాస్త ఆశ్చర్యపడ్డ బాటసారి,
ఈసారి చంద్రశేఖరుణ్ణి మరింత పరీక్షగా చూసి, సరస్వతీ మానసపుత్రులు, తమది దురదృష్ట జాతకం ఎప్పటికీ కాదు. ఏది మీ కుడి చేయి ఇలా ఇవ్వండి అంటూ తాను అతడి పక్కనే కూర్చొని చనువుగా చంద్రశేఖరుడి కుడి చెయ్యి అందుకున్నాడు. చంద్రశేఖరుడు అరచేతిలో రేఖల్ని బాగా నిశితంగా పరిశీలిస్తూ మధ్యలో కొన్ని ప్రశ్నలు కూడా వేసిన బాటసారి చివరికి ఎంతో ఆత్మీయంగా, మీకు 3 మాసాల వరకు మీరు ఎక్కడికి కదలకండి. తర్వాత రాబోయే మాఘశుద్ధ పంచమి నాడు మీ ఊరుకు తూర్పు దిశగా ప్రయాణం చేసి మొట్టమొదట తటస్థపడే జమీందారుని ఆశ్రయించండి. మీకు అంతా శుభమే కలుగుతుంది అని లేచి బయలుదేరి చంద్రశేఖరుడు చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిన చంద్రశేఖరుడు తనకు కలిగిన ఆశ్చర్యంలోంచి తేరుకొని నెమ్మదిగా లేచి బాటసారి చెప్పిన జోస్యం గురించి, తన భావి జీవితం గురించి ఆలోచిస్తూ నడక ప్రారంభించారు. తూర్పు దిశగా చంద్రశేఖరుడు గ్రామానికి చాలా దగ్గరలో ఉన్న జమీందారు నరసింహవర్మ. అతడు ఉంటున్న గ్రామం కూడా ఆ జమీందారులోనికే వస్తుంది. నరసింహవర్మ వయసులో బాగా పెద్దవాడు. 5 భార్యలున్న నరసింహవర్మ తెక్కబుద్ధిని గురించి ఇదివరకు జమీన్లో అందరూ కథలుగా చెప్పుకోవటం ప్రచారంలో ఉండేది. అతడికి అత్యంత రసభరితమైన కవిత్వం వినిపించి ఆ క్షణాన అతడి బుద్ధి పెడతిరిగి ఉన్న కారణంగా తాంబూలంలో ఒక్క దమ్మిడి మాత్రంగా దక్షిణగా స్వీకరించి ఉసూరుమంటూ తిరిగి వచ్చిన కవుల గురించి కూడా ఇదివరకు చంద్రశేఖరుడు విని ఉన్నాడు. తెక్కబుద్ధితో పాటు నరసింహవర్మకు శాస్త్ర పరిజ్ఞానం కానీ రసకత్వం కానీ ఏమాత్రమూ లేవు. ఇల్లు చేరిన తర్వాత తండ్రితో కలిసి బాటసారి చెప్పిన 3 మాసాల గడువు తీరేదాకా దీర్ఘంగా ఆలోచించిన చంద్రశేఖరుడు చివరకు భగవంతుడి మీద భారం వేసి బాటసారి చెప్పిన ముహూర్తంలోనే నరసింహవర్మ దగ్గరికి బయలుదేరాడు. చంద్రశేఖరుడు వచ్చిన పని విన్న నరసింహవర్మ యొక్క దివాను, ఈరోజు జమీందారు గారి తండ్రి గారి తిథి, ఆయన పనిలో ఉన్నారు, సాయంత్రం దాకా ఎవరిని కలుసుకోరు అని చెప్పాడు. ఆ మాటలు విన్న చంద్రశేఖరుడు నిరాశతో పాటు రెట్టింపు పట్టుదల కూడా కలిగింది. అతను దివాన్ని, అయ్యా సాయంత్రం వరకు ఇక్కడే వేచి ఉంటాను, సాయంత్రం మాత్రం జమీందారు గారు దయచేసి నా కవిత్వం వినేలా చూడండి అని వేడుకున్నాడు. చంద్రశేఖరుడు మొహంలోని దీనత్వాన్ని, ఆ దీనత్వం వెనుక ఉన్న మాణిక్యం లాంటి తేజస్సుని గమనించిన దివాను తను తప్పక సహాయం చేస్తానని హామీ ఇచ్చి అతడికి అతిథి గృహంలో భోజనానికి ఏర్పాటు చేశాడు. సాయంత్రం అయింది. చంద్రశేఖరుడికి జమీందారు దర్శనం మాత్రం కాలేదు. చివరికి చీకటి పడుతూ ఉండగా దివాన్ వచ్చి, అయ్యా మీ గురించి జమీందారు గారికి చెప్పాను. ఈరోజు ఆయన తండ్రి గారి తిథి కదా. మా తండ్రి గారికి కవిత్వం అంటే చాలా ఇష్టం. ఆయన తిథి నాడు కవినంటూ ఆశ్రయం కోరి వచ్చినవాడు ఒట్టి సొంట అయినా మాకు గౌరవనీయుడే. ఈనాటి నుంచి అతడు మన ఆస్థాన కవుల్లో ఒకడైనాడని చెప్పు. అతనికి 1116 పట్టుబట్టలు ఇచ్చి బహుమానంగా గుర్రపు బండిలో పంపించండి. రేపటి నుంచి రోజు సాయంత్రాలు వచ్చి మమ్మల్ని తన కవిత్వంతో ఆహ్లాదపరచాలని మా మాటగా చెప్పండి అన్నారు జమీందారు. ఆ ఏర్పాట్లు చేసేసరికి కాస్త ఆలస్యమైంది. ఇవిగో 1116. ఇవి జరీ అంచు పట్టుపంచలు. బయట తమ కోసం గుర్రబండి సిద్ధంగా ఉంది అన్నాడు దివాన్. ఇదంతా విన్న చంద్రశేఖరుడికి ఒక క్షణం పాటు నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు. చేసేదేమీ లేక అతడు ఆ బహుమానాన్ని తీసుకుని జమీందారు గారికి వందనాలు తెలియచేయవలసిందిగా దివానుకు చెప్పి నీరసంగా గుర్రబండి ఎక్కి ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఆ తర్వాత చంద్రశేఖరుడు దాదాపు 1 సంవత్సరం పాటు నరసింహవర్మ ఆస్థాన కవిగా ఉన్నాడు. వృద్ధ జమీందారు వద్ద కేవలం డబ్బు కోసమే ఆశ్రయించి బ్రతుకుతున్న బూటకపు కవుల దగ్గర ఏమాత్రం మనశ్శాంతి లేకపోవటంతో రాను రాను కవిత్వం అంటేనే చిరాకు వస్తుంది చంద్రశేఖరుడికి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రశేఖరుడు ఒకరోజు ఏదో కారణంగా బండివాడు రాకపోవటం వల్ల తన గ్రామం నుంచి పద్మనాభపురానికి కాలినడకన బయలుదేరాడు.
ఎండాకాలం కావటంతో కొద్ది దూరం నడిచేసరికి దాహం వేసి దారి మధ్యలో ఒక చెరువు దగ్గర ఆగాడు. అప్పటికే చెరువు గట్టున ఒక చెట్టు కింద తలపాగా ధరించిన ఒక బాటసారి ఒకడు విశ్రాంతిగా కూర్చొని ఉన్నాడు. కొంచెం దూరంలో ఒక మేలుజాతి గుర్రం ఒకటి పచ్చగడ్డి మేస్తూ ఉంది. చంద్రశేఖరుడు దాహం తీర్చుకొని వస్తూ ఉండగా ఆ బాటసారి చూసి పలకరింపుగా నవ్వాడు. చంద్రశేఖరుడు కూడా చిన్నగా నవ్వాడు. అతని దగ్గరలో కూర్చున్నాడు. అయ్యా, మీరెవరో తెలుసుకోవచ్చునా అని బాటసారి చిన్నగా నవ్వుతూ అడిగాడు చంద్రశేఖరుణ్ణి. ఆ ప్రశ్న వినగానే చంద్రశేఖరుడికి గతంలో తనకు జోష్యం చెప్పిన బాటసారి అదే ప్రశ్న అడగటం గుర్తుకు వచ్చింది. ఆ బాటసారికి నేను ఒక దురదృష్టవంతుణ్ణి అని జవాబు ఇవ్వటం కూడా గుర్తుకు వచ్చింది. వెంటనే అతడు నేనొక మానవుణ్ణి, అదృష్టదేవత నా తల్లి, దురదృష్టదేవత నా తండ్రి అంటూ జవాబిచ్చాడు. ఆ జవాబు విన్న బాటసారి ఆశ్చర్యంగా అదేమిటి అని ప్రశ్నించాడు. చంద్రశేఖరుడు మృదుగా క్షమించండి, ఏదో ఆలోచనలతో అలా మాట్లాడాను. ఇప్పుడు మీ ప్రశ్నకు జవాబుగా ఒక చిన్న కవిత్వం చెబుతాను వినండి అంటూ ఆసువుగా చక్కగా అర్థమయ్యేలాగా ఒక కవిత్వం చెప్పాడు. దాని సారాంశం ఇది. పున్నమి వెన్నెల్లో ఒక ఉద్యానవనంలో పుష్పాలు సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. ఆ సువాసనలకు ఆకర్షింపబడుతూ ఉన్న గుండు తుమ్మెదలు పువ్వులలోని మకరందాన్ని తృప్తిగా తాగుతూ ఉన్నాయి. ఆ సమయంలో అతిలోక సౌందర్యవతి అయిన ఒక యువతి ఆ పుష్పాల మధ్య ఎంతో విచారంగా కూర్చొని ఉంది. అది గమనించిన పువ్వులు, ఏమమ్మా, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక్కరోజులో వాడిపోయే మేమే ఇంత ఆనందంగా ఉంటే వాడని కుసుమం లాంటి నీ ముఖం కమలంలో ఆ విషాదం ఏమిటి అని ప్రశ్నించాయి. దానికి ఆ యువతి, నిజమే, నేను వన్నె తరగని పుష్పాన్నే, కానీ నా చుట్టూ ఉన్నవి నన్ను ఆనందపరిచే తుమ్మెదలు కావు. గాలికి అటూ ఇటూ కదులుతూ ఉన్నప్పుడు నన్ను బాధ పెడుతున్న ముళ్ళు అని జవాబిచ్చింది. అలా కవిత్వం చెప్పిన చంద్రశేఖరుడు బాటసారితో, ఆ యువతి నాలోని కవితాకన్య, ఆమెను నా గుండెల్లో దాచుకున్న దురదృష్టవంతుణ్ణి అయ్యి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతూ ఉన్న అదృష్టవంతుణ్ణి, రెండూ నేనే. ఇక వివరాలు అడక్కండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి వస్తాను, సెలవు అంటూ బాటసారికి చేతులు జోడించి నమస్కారం చేసి లేచి మెల్లగా బయలుదేరాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే ఒకరోజు ఉదయాన చంద్రశేఖరుడి ఇంటి ముందు రాజలాంఛనాలతో జోడుగుర్రాల బండి ఒకటి వచ్చి ఆగింది. ఆ బండెక్కి ఉన్న ఇద్దరు భటులు చంద్రశేఖరుని కలుచుకొని అతన్ని రాజలాంఛనాలతో తీసుకుని రావలసిందిగా మహారాజు విజయభూపతి ఇచ్చిన ఆజ్ఞాపత్రం చూపించారు. వెంటనే చంద్రశేఖరుడికి వారం క్రితం చెరువుగట్టున తనను కలుసుకున్నది మహారాజే అని అర్థమైంది. చంద్రశేఖరుడు రాజప్రాకారం చేరగానే మహారాజు అతడికి ఎదురుగా వచ్చి ఆప్యాయంగా కౌగలించుకొని, యువకవి, ఇక నుంచి ప్రతినిత్యము మీ కవితా మాధుర్యాన్ని నాకు పంచే బాధ్యత మీదే అన్నాడు. అంతకంటే అదృష్టం ఏమున్నది ప్రభు. అయితే ఒక్క మాట, నేను నరసింహవర్మ గారి ఆస్థాన కవిని. నాకు జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఆయన. ఆయనకు చెప్పి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే నేను మీ దగ్గరకు రాగలను అన్నాడు శేఖరుడు వినయంగా. మహారాజు ఆదరణకు చంద్రశేఖరుడి కళ్ళ నుంచి ఆనందబాష్పాలు జలజలా రాలాయి. చంద్రశేఖరుడి మాటలకు మెచ్చుకునగా చూసిన విజయభూపతి మధుర కవితా చాతుర్యంతో పాటు మధురమైన జన్మ సంస్కారం కూడా మీ సొత్తేనని ఆనాడే గ్రహించాను. మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మంచి కవి అయిన చంద్రశేఖరుడికి
మనశ్శాంతితో కూడిన చక్కటి జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి మహారాజు విజయభూపతి. నరసింహవర్మ దగ్గర అతడి జీవితం ముళ్ళ మధ్య గులాబీలాగా గడిచింది. అందుచేత అతడు జీవనదాత అంటూ ప్రశంసించదలుచుకుంటే మహారాజుని కదా పొగడాలి. ఆ కృతజ్ఞత ఆయన పట్ల చూపించాలి. కానీ అందుకు విరుద్ధంగా ఉన్న చంద్రశేఖరుడి ప్రవర్తన అవివేకంగాను మూర్ఖంగాను, లేదా ఆ అవివేకాన్ని మూర్ఖాన్ని జన్మ సంస్కారం అంటూ ప్రశంసించిన మహారాజు ప్రవర్తన ఏమంత న్యాయంగా ఉంది చెప్పు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు సమాధానంగా విక్రమార్కుడు, మనిషి జీవితం కళ కంటే ముందుగా భుక్తితో పెనవేసుకుని ఉంటుంది. ఆ కారణం వల్ల చంద్రశేఖరుడి కుటుంబానికి అన్నదాత అయిన నరసింహవర్మ అతడి జీవిత దాత అలాగే లెక్క వస్తుంది. ఆ రసికత్వం నరసింహవర్మ స్వభావం. దాన్ని గురించి ప్రస్తావించడం అంటే అతడిలోని లోపాన్ని వేలెత్తి చూపించడమే. అటువంటి కుసంస్కారం చంద్రశేఖరుడికి లేదు. అందుకే అతడు తన మనసులోని బాధ కొద్దీ కవిత్వారూపేణ తన పరిస్థితి చెప్పుకున్నా నరసింహవర్మ పేరును మాత్రం మొదటి నుంచి బయటకు రానివ్వలేదు. అందువల్లనే మహారాజు మృదువైన జన్మ సంస్కారం కూడా మీ సొత్తేనని ఆనాడే గ్రహించాను అని ప్రశంసించాడు. అది మహారాజు గొప్పతనం. ఇకపోతే మహారాజు ఆదరణకు, ఆయన తన పట్ల ప్రవర్తించిన తీరుకు చంద్రశేఖరుడు మనసారా రాల్చిన ఆనంద బాష్పాలే అతడు మహారాజుకు సమర్పించిన కృతజ్ఞతాంజలులు, ప్రశంసా కావ్యాలు. ఏ కవితాత్మకమైన శబ్దము వాటిని మించి కృతజ్ఞతను గాని ప్రశంసను గాని ప్రకటించబోదు. అందుచేత చంద్రశేఖరుడు విజయభూపతి ఇద్దరూ మేధావులు, ఉత్తములే కాని మూర్ఖులు, అవివేకులు మాత్రం ఏమాత్రం కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.